సంస్థల బకాయిల విడుదలకు పోరాటం చేస్తానని నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కుమరయ్య హామీ ఇచ్చారు. నిజామాబాద్లోని ఓ హోటల్లో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశం జరిగింది. గత ప్రభుత్వాలు ఉపాధ్యాయులకు అన్యాయం చేశాయని కుమరయ్య మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సమయానికి వేతనం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. మోడీ నాయకత్వం విద్యా వ్యవస్థలో మంచి మార్పు తీసుకొస్తుంది. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదు. విద్యా వ్యవస్థ నీరుగారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండి మార్పు కోసం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి కుమరయ్యను గెలిపించాలని ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. కాంగ్రెస్కు ఛాన్స్ ఇచ్చారు. ఈసారి మీరు మన బీజేపీ అభ్యర్థిని నాకు తపస్సు బలపరిచిన అభ్యర్థిని నన్ను గెలిపిస్తే మీ ఎంట ఉండి మన గవర్నమెంట్ ఇప్పుడు మన 4 ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఇప్పుడు ఈసారి 2 ఎమ్మెల్సీలు యాడ్ అయితే మేము ఫైటింగ్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతోని మన 2 మినిస్టర్స్ వీళ్ళందరి సహకారంతో మీ టీచర్ల సమస్యలన్నీ 1 by 1 అన్నీ సార్ట్అవుట్ చేస్తానని మీతో టీచర్లతో ఉంటానని మన బీజేపీ లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉండి అన్ని ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేస్తానని నమ్మకంతో మీ ముందున్నాను. కాబట్టి ఈసారి మన ఓబీసీ క్యాండిడేట్గా నాకు ఛాన్స్ వచ్చింది, ఫస్ట్ టైం. కాబట్టి మీరు అందరికీ ఛాన్స్ ఇచ్చారు.